పార్టీలో ముసలం పుడితే తెలంగాణ రాజకీయాలపై ఆ ప్రభావం చాలా ఉంటుంది. కల్వకుంట్ల కవిత రాసిన ఒక్క లేఖతో ఆ పార్టీలో ఆ ముసలం పుట్టింది. ఇదేం పెద్ద విషయం కాదని కేటీఆర్ తేలిగ్గా కొట్టి పడేసినప్పటికీ ఇదే అంశంపై తండ్రి కేసీఆర్తో చర్చించేందుకు నేడు ఫామ్ హౌస్కి వెళ్లారు. జూన్ 2న పార్టీ పరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించటం గురించి చర్చించేందుకని కవరింగ్ ఇచ్చుకున్నప్పటికీ వారు చర్చించబోయే అంశం ఆమె లేఖ గురించే అని వేరే చెప్పక్కర్లేదు. ఇంతవరకు హరీష్ రావు పార్టీ వీడతారు, సొంత కుంపటి పెట్టుకుంటారు అని ఊహాగానాలు వినిపిస్తే వాటిని ఆయన ఖండిస్తున్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లి భేటీ అవడంతో దీని గురించి వారు చర్చించుకున్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ వారి లేఖ గురించి చర్చించుకున్నారని ఇప్పుడు భావించాల్సి వస్తుంది. హరీష్ రావు బయటికి వెళతారనుకుంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత బయటకు వెళ్తున్నారు. తెలంగాణ జాగృతి పేరుతో సొంత కుంపటి పెట్టుకుంటారు. అందుకే భారత జాగృతి పేరుని ఆమె మళ్లీ తెలంగాణ జాగృతిగా మార్చుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సొంత కుంపటి భరించే శక్తి లేదనుకుంటే బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె లేఖపై బీజేపీ నేతలు సాఫ్ట్గా స్పందిస్తున్న తీరు చూస్తుంటే కల్వకుంట్ల కవిత బీజేపీలో చేరే అవకాశమే ఎక్కువ ఉందనిపిస్తుంది. అయితే ముందుగా ఆమెని కేసీఆర్ పార్టీ నుంచి బహిష్కరించాల్సి ఉంటుంది, లేదా ఆమె రాజీనామా చేసి బయటికి రావాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి అనివార్యమే. ఎందుకంటే ఆమె ఓ పక్క కేసీఆర్ జిందాబాద్ అంటూనే ఆయన చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయని అంటున్నారు. కనుక కేసీఆర్ ఆమెని పిలిచి మాట్లాడి పార్టీలో ఏ కీలక పదవో కట్టబెట్టి ఇంటి గుట్టు కాపాడుకోవచ్చు. కానీ ఆమె ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ ప్రకటించి దయ్యాలతో యుద్ధం మొదలు పెట్టేశారు. కనుక ఆమెని పార్టీలో ఉంచుకోవటం చాలా ప్రమాదమే. కనుక ఆమెపై కేసీఆర్ సస్పెన్షన్ వేటేస్తారా, లేదా ఆమె సహనం నశించి పార్టీ వీడతారా అనేది మాత్రమే తేలాల్సిందే. బహుశా ఈరోజు కేటీఆర్ సమావేశంలో ఏదో ఓ నిర్ణయం తీసుకుని తదుపరి కార్యాచరణ మొదలుపెట్టే అవకాశం ఉంది. కనుక ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశం చాలా కీలకమైందని భావించొచ్చు. కల్వకుంట్ల కవిత పరిస్థితిని బట్టి తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.